హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఈ పథకంలోని దరఖాస్తులన్నీ రద్దు అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తుల రద్దు. గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 15 లక్షల పైచికుల దరఖాస్తుల్ని పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. వాటి స్థానంలో ద్వారా కొత్తవి తీసుకోవాలని భావిస్తోంది. ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో 12 లక్షలు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు. అయితే వాటిని తప్పించి ఒకప్పటి ఇందిరమ్మ ఇళ్ల పిటిషన్ల తరహాలో గ్రామ సభల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తులు అయితే రద్దు చేయడం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందండి. సో ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.